టీవీ భయ్య అన్బాక్స్ చేశాడు. అన్బాక్సింగ్ నాకు తెలియదు, అది చేద్దాం వాదిక రస్యం చాణక్యం అమాయక మీరు కించం అంటే ఇలా మన గది కాదు, అవతల గది. నువ్వేంది భయవాళ్ళు ఇచ్చేది అన్న సప్పుడు వేసాడు అన్న. అంటే ఇష్టం పిల్లలకి. పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. చూస్తే భయపడ సూకరో బచ్చా సూకరో బచ్చా సూకరో బచ్చా సూకరో. జేబులో పెట్టుకోమని ఇచ్చింది. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్ద. ఇదేంటి నా ప్రాణాన్నే పెట్టుకున్నా. బాబీ కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజా. బాబీ అలా నాకు చెప్పింది కళ్ళ లేదా పడ్డదంట దుమ్ము. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను, ముందు వాడెవడో చెప్పు. అన్న వండుతుంది కానీ ఏం రాదు అని నేనే చెప్తా. ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావు? అయ్యో నేనా? ఏంటి బూతులు తిడుతున్నావా? ఇప్పుడు ఎందుకు తెలుసాను ఒక లుక్ ఇచ్చింది అందరూ వెళ్ళిపోతామని ఎక్కుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. అంటే శ్రవణ్ అన్న వాళ్ళ ఇంట్లో గురించి ఒక టీవీ కొనడానికి పోయినాము నేను శ్రవణ్ అన్న. ఏడాది కోటికి వెళ్ళినాము. కోటిలో దానేష్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మీకు వీడియో మొత్తం చూడండి. అక్కడ నుంచి కోటి నుంచి తీసుకొని వచ్చేటి అన్నీ A to Z ఉన్నాయి. సో అది ఏమైందంటే అక్కడ తీయలేకపోయినాము, ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల. కొంచెం క్లిప్స్ ముందు ఒక 1 minute పెట్టాను. దాని తర్వాత నేను ఇంట్లో శ్రవణ్ అన్న వాళ్ళ ఇంట్లో మాట్లాడింది అన్నీ A to Z ఉంటాయి. సో వీడియో మొత్తం చూడండి. సో టీవీ కొనడానికి కోటికి వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ మౌలాల్లో ఒక యాక్సిడెంట్ అయితే అయింది. అమ్మో అదైతే డేంజర్ అయిపోయింది. సేమ్ నాలాంటి కారే, నా దగ్గర బ్రీజా కార్ ఉంది కదా, సేమ్ అదే కారు. అది చూడంగానే శ్రవణ్ అన్న కూడా అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు మనమైతే ఇక దానేష్ ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చినాము కోటిది. దీంట్లోనే మన శ్రవణ్ అన్న అయితే టీవీ తీసుకుంటున్నాడు. టీవీ ఇంకా మన సౌండ్ బార్. సో ఇంకా మీద 2nd floor ఎక్కాల. సో ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ డేంజర్ ఉన్నారు. అన్నకు కూడా ఏం అర్థమైతే లేదు. చూసినాం చాలా పబ్లిక్ ఉండేసరికి ఇంకా ఆగినాము. అన్న అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అన్న వాళ్ళు చెప్పినా కదా కొత్త ఇదేమంటారు ఆఫీస్లోనే ఇంకా షిఫ్ట్ అయిపోయారు, లాంగ్ అవుతుంది ఇంటికి అని చెప్పి షిఫ్ట్ అయిపోయారు కదా. ఇంకా అన్న ఆ రూమ్లో కూడా టీవీ ఉంటే మంచిగా ఉండని చెప్పేసి తీసుకోవడానికి వచ్చిండు. ఇంకా టీవీలో మన సాంగ్స్ పెట్టిండు. మన సాంగ్స్ ఆడ ప్లే అవుతున్నాయి, అందరు వింటున్నారు మన వాళ్ళు. ఇంకా వీళ్ళు కూడా వచ్చారు, మన వీళ్ళు హిజ్రాస్ వీళ్ళు. సో వీళ్ళు కూడా వచ్చి శ్రవణ్ అన్నతో ఫోటోలు వీడియోలు రీల్స్ చేస్తున్నారు. ముగ్గురు అన్న అయితే ఒక సిగ్గుతోటి అన్నకి మాట్లాడడానికి వస్తలే, రీల్ కూడా చేయడానికి వస్తలే, అందరూ చూస్తారు అంటున్నాను. వీళ్ళైతే మంచిగా వీళ్ళైతే సాంగ్స్ మాత్రం మంచిగా చేస్తున్నారు. మనోడైతే ఏం విప్పనికి వస్తలేదు. శ్రవణ్ అన్న రీల్ చేయంట వాడ సిగ్గుపడుతుండే వాళ్ళ మధ్యలో. మనకి ఏం అర్థమవుతుంది, అందరూ విస్తరంగా చూసి నవ్వుతారు. ఇంకేమంటాం, మొత్తానికైతే ఒక రీల్ అయితే చేసారు. ఇంకా దానేష్ ఎలక్ట్రానిక్స్లో వీళ్ళతో మాట్లాడుతున్నాడు ఈ అన్న వాళ్ళతోటి. ఇంకా అందరూ వస్తున్నారు, వచ్చినట్టు అందరూ మంచిగా అన్నీ కొనుక్కొని వెళ్తున్నారు. తక్కువ అంటే తక్కువ ప్రైజెస్. సో ఇంకా అన్న ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి ఫోటోలు దిగడము, ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫోటోలు దిగడము అట్లా చేస్తున్నారు. అన్న కూడా ఫుల్ హ్యాపీ. సో అన్న మొత్తానికి చెప్పు. సో గైస్ మా ఇంట్లోకి ఒక కొత్త టీవీ తెచ్చినాం. మనం పోయినాము అదేమైంది, కోటికి పోయి తెచ్చినాం. ఒకటి జిబ్రానిక్ సౌండ్ బార్ కూడా తెచ్చినా. సో ఇది టీవీ భయ్య అన్బాక్స్ చేశాడు. అన్బాక్సింగ్ నాకు తెలియదు, అది చేద్దాం వాదిక రస్యం చాణక్యం అమాయక మీరు కించం. ఇగో అక్క వాళ్ళు ఇగో చూపి. హాయ్ అక్క. సో ఫ్యామిలీ మన ఫ్యామిలీ లెక్కనే మన గల్లీలోనే ఉంటారు. అంటే వీళ్ళది మన గల్లీ కాదు, అవతల గల్లీ. మన జ్ఞానేశ్వరుడు ఉండే కదా కెమెరామ్యాన్, వాళ్ళ గల్లీ. అలాగే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి, దగ్గర బాబు దగ్గర.
నువ్వేంది భయవాళ్ళు ఇచ్చేది అన్న సప్పుడు వేసలే అన్న కింద 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 అగో కింద ఉంది అసలు సరుకు గైస్ చూడండి పిల్లలు నేనంటే ఇష్టం పిల్లలకి పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. సో అదే సంగతి ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాము అక్కడ ఫిట్టింగ్ చేద్దాము. ఓకే నాన్న సమరన్న చూస్తే నవ్వాలి. సౌండ్ చూస్తే భయం. సూకరో బచ్చా సూకరో బచ్చా సూకరో బచ్చా సూకరో సూ ఇన్నయ్యి గైస్ ఇవి వచ్చేసి చాక్లెట్లు. ఆ చాక్లెట్లని అందరికి తెలుసులే కానీ నాయి కాదు. అసలు జేబులో పెట్టుకోమని ఇచ్చింది. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్ద వదిలిచ్చింది అందుకని నేను జేబులో పెట్టుకున్నా. ఇదేంటి నా ప్రాణాన్నే పెట్టుకున్నా. బాబీ కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల పాపం బాబీ కన్ను సో నా కోపం వచ్చింది. బాబీ అలా నాకు చెప్పింది కళ్ళ లేదా పడ్డదంట దుమ్ము. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను ముందు వాడెవడో చెప్పు పోరా, ఠుష్. నేను కొట్టిన కళ్ళల్లా. బాబీ కొట్టినట్ట బాబీ ఏమంటావు అప్పుడు వేసలేదు బాబీ. అక్క డైలీ మా వీడియోస్ చూస్తారా మీరు? అది వండడానికి రాదు అందుకని పెట్టలేదు నేను ఇంకా. పాండకురియా నేను చూడు అన్న వండుతుంది కానీ ఏం రాదు అని నేనే చెప్తా. ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావు? అయ్యో నేనా? ఏంటి బూతులు తిడుతున్నావా? చికెన్ మంచిగా వండింది నిజంగా మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఎందుకు తెలుసాను ఒక లుక్ ఇచ్చింది అందరూ వెళ్ళిపోతామని ఎక్కుంది. నవ్వక రా ఇల్లు కాల్ చేయమంటారు. అలా నంబర్ కూడా రాలా. అయితే అక్క వాళ్ళు మన ఇంటి వెనకాలనే ఉంటారు. సో ఈ ఇద్దరు బాబులు ఇచ్చాడు ఈ బాబు అటు ఈ బాబు ఇటు. ఈ బాబు బయటకి డైరెక్ట్ బయటకి అవుట్ టైం దొరికితే వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు వచ్చేసి ఇలా టీవీ పెడుతున్నాను నేను. టీవీ మాత్రం బాగుంది. హాస్ని ఓపెన్ బాబీ ఓపెన్ చేస్తుంది కాబట్టి అది సాటర్డే అలా మనీష్ వచ్చేసి గుర్తు ఇచ్చిన అన్న ఉండని అన్న. ఆహా మేము ఇయ్యమన్నా అన్న ₹1 చాక్లెటే కానా అదే దేరా పోయి 3 in 1. ఇదే ఆహా వద్దు ఉండని. ఇదే మన నన్ను అడుగుతారు. అయ్యో మరి నాకు ఇయ్యదా అన్న బాబీ నాకు ఇయ్యవా అన్న ఇప్పుడు చెప్పానా చెప్పు చెప్పు. అటు నుంచి వస్తే తీసుకోవచ్చు. మన నా చేతిలో ఖాళీ చేస్తే నన్ను అడిగింది అనుకో నేను ఏడవాలి. పంజు మిఠాయి ఆమా పంజు మిఠాయి మళ్ళీ స్టార్టా? పిల్లలు నేను ఎత్తుకుంటే చాలా సంతోషిస్తారు నవ్వుతారు అసలు ఎప్పుడు ఏడువారు. నేను చూసినా భయపడుతున్నా అన్న ఇప్పుడు. చలో చలో గైస్ ఇగో నువ్వు చెప్పురా కోటి ఎట్లా అనిపించింది? దండం పెట్టారా కోటికి? మీరెందుకు సార్ కడగటం? నేను తోమేవాడిగా. నేను కడగలేదు నాన్న, తిన్నాను అంతే. వీడియో బ్లాక్ చేద్దాం అనుకున్నాము అసలు కాలేదు. సో వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. మీరు పాత వీడియోస్ అన్నీ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇట్లానే ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. చలో బాయ్ బాయ్.